గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. భారతీయులకి ఇదొక సెంటిమెంట్, బంగారం సంపదకు ప్రతీక. కానీ ఈ మధ్యకాలంలో పసిడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మరోవైపు ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలను కాపాడడం కోసం, విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడం కోసం ఏడాది పాటు బంగారం కొనుగోలు నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో పెరిగిన ఇంపోర్ట్ డ్యూటీస్, అంతర్జాతీయ అనిశ్చితి, ధరల ట్రెండ్స్ వంటి అనేక అంశాలు మార్కెట్ను కలవరపెడుతున్నాయి. అసలు ప్రధాని పిలుపుని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? దేశంలో బంగారం వినియోగం, మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఈ కీలక అంశాలపై చర్చించడానికి ముకుంద్ జ్యువెలర్స్ డైరెక్టర్ కృష్ణ దాచేపల్లి గారు ఈరోజు హలో స్వతంత్ర లైవ్లో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో. బాగున్నారా సార్? చాలా బాగున్నాను సార్. సో అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇందాక మనం ఇంట్రోలో చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అని పిలుపునిచ్చారు. ఒక జ్యువెలరీ వ్యాపారవేత్తగా దీన్ని మీరెలా అర్థం చేసుకుంటున్నారు? దాన్ని మేమెలా అర్థం చేసుకున్నామంటే, ప్రధానమంత్రి అంటే మన దేశానికి అత్యున్నత స్థాయి గల వ్యక్తి. ఆయన చెప్పినప్పుడు ఏంటంటే, కాస్తో కూస్తో ఎవరైనా కానీ కంపల్సరీ ఆలోచన చేస్తారు, అందరూ ఆలోచన చేస్తారు. కానీ ఆచరణలో పెట్టేంతమంది మనం చూడాలి. ఈ ఆచరణలో పెట్టే పర్సంటేజ్ ఎలా ఉంటుందంటే 1-2% ఉంటుంది ఈ సిచ్యుయేషన్లో. ఎందుకంటే మనకి పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాలకి బంగారం అనేది ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్. ఓకే, ఆల్రెడీ ప్రతి సంవత్సరం 3 to 4 సీజన్స్ ఉంటాయి, మ్యారేజ్ సీజన్స్. ఆ మ్యారేజ్ సీజన్స్లో చెప్పాలంటే లాస్ట్ టైం సార్ చెప్పినప్పుడు కరెక్ట్గా నెక్స్ట్ 15 డేస్లో మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో బంగారం కొనొద్దన్నా కొంటారు, కొనాల్సిందన్నా కొంటారు. ఎందుకంటే ముందే కమిట్మెంట్స్ ఉంటాయి కదా. మ్యారేజ్ అనేసరికి నిన్న మాట్లాడుకుని వాళ్ళు ఎవరు చేసుకోరు. ఎందుకంటే 1 month బిఫోర్, 2 months బిఫోర్ కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఇది ఇలా ఇంత బంగారం పెట్టాలి, ఇంత డబ్బులు తీసుకోవాలి ఉంటాయి కదా. ఇప్పటికిప్పుడు అంటే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేరు. దాని తర్వాత కూడా మనం చూసాము, మన బిజినెస్ మీద ఎఫెక్ట్ పడిందా లేదా అని నేను చెప్తే 1-2% పడితే అది పెద్ద ఎఫెక్ట్ పడినట్టు కాదు. ఏదో 40%, 50% పడిందంటే అప్పుడు అవును నిజమే, సార్ చెప్పారు, అందరూ వింటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం పాటు మనం బిజినెస్ కొంచెం డల్ ఉంటుంది అనుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత ఎఫెక్ట్ అయితే మనకేమి చూపించలేదు. కాకపోతే ఇంకో రకంగా చేస్తున్నారు కస్టమర్స్. ఎందుకంటే బంగారం కొనొద్దన్నారు కాబట్టి మోడీ గారి మీద అభిమానం ఉంటుంది ప్రపంచంలో అందరికీ. ఎందుకంటే మన దేశాన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్తున్నారు కాబట్టి. డబ్బులతో కొనటం మానేసి కొంచెం పాత బంగారం ఎక్స్చేంజ్ చేసుకోవటం, డిఫరెంట్ వే. వచ్చేది ఆపకుండా డైరెక్ట్ డబ్బులతో కొనుక్కుంటాం, ఓల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవటం అలా. లేదంటే ఇప్పుడు సార్ 1 year పాటు కొనొద్దన్నారు. 1 year అంటే వెరీ షార్ట్ పీరియడ్. ఈ రోజుల్లో సంవత్సరం గడవడం అంటే చాలా ఈజీగా. కొనొద్దన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర ప్లాన్స్ ఉంటాయి, సేవింగ్స్ ప్లాన్స్, ఎస్ఐపిస్ ఉంటాయి. అలాంటి వాటిలో జాయిన్ అవుతున్నారు కొంతమంది. అలా మన డిపాజిట్ ప్లాన్స్ ఉంటాయి, కొంతమంది వాటిలో జాయిన్ అవుతున్నారు. అది ఇన్వెస్ట్మెంట్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి డిఫరెంట్ వే ఎఫెక్ట్ పడిందని అయితే మాకు పెద్దగా అనిపించారు. అంటే సార్ ఇప్పుడు ఈ అప్పీల్ ఆల్రెడీ మీరు చెప్పారు అంత ఎఫెక్ట్ పడలేదు మాకు అని. కానీ అంటే సార్ చెప్పిన, అంటే మోదీ గారు చెప్పిన వెంటనే, ఆ పిలుపునిచ్చిన వెంటనే ఆ అప్పీల్ తర్వాత కస్టమర్ల కొనుగోలు ప్రవర్తనలో ఏమైనా మార్పులు చూసారా మీరు? అదే చెప్పాను కదా మేడం, జస్ట్ 1-2% మోడీ గారు బంగారం కొనొద్దన్నారు కాబట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఆ 1-2%, మిగతా 95 to 98% పర్చేజెస్ అయితే బాగానే జరుగుతున్నాయి. ఎందుకంటే సీజన్ కదా ఇప్పుడు. ఈ టైంలో ఎవరు కూడా ఆగే పరిస్థితి లేదు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకుంటారు, కొంతమంది ఇప్పుడు మార్కెట్లో ఈటీఎఫ్లని, గోల్డ్ ఈటీఎఫ్లని, సిల్వర్ ఈటీఎఫ్లని, వాటి మీద ఎంసీఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారు, మోడీ గారు బంగారం కొనొద్దన్నారంటే ఫ్యూచర్లో కంపల్సరీ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా రేట్ తగ్గిపోతుంది, కాబట్టి దాని మీద మనం ఇన్వెస్ట్ చేయకూడదు అని వాళ్ళు ఏమన్నా ఆగారేమో తెలియదు. కానీ ఫిజికల్గా గోల్డ్ కొనే కస్టమర్లకి అయితే పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే సార్, అలా అయితే ఇప్పుడు మన మార్కెట్లో అంటే ప్రస్తుత దేశంలో ఈ బంగారం వినియోగం, మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది? మార్కెట్ల పరిస్థితి అంటే కొంచెం ఈ యుద్ధ వాతావరణం వల్ల మొన్నటి వరకు ఒడిదుడుకులు ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు మొన్న యుద్ధం కూడా సీజ్ ఫైర్ చెప్పేశారు, సెటిల్మెంట్ డిస్కషన్స్, ఒప్పంద సంతకాలు నడుస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ వారం 10 రోజులు కూడా కొంచెం ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉంది. ఎందుకంటే మొన్న 3-4 days బ్యాక్ గోల్డ్ రేట్ బాగా పడింది. గోల్డ్, సిల్వర్ 2 పడ్డాయి. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ పెరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ 2-3 days గ్యాప్ ఇచ్చి నిన్న మళ్ళీ డౌన్ అయింది. అలా కొంచెం ఏంటంటే వాలటైలిటీస్ ఉంటాయి ఈ టైంలో. కొంచెం ఆ ఎఫెక్ట్ అయితే ఉంది. అప్ అండ్ డౌన్స్ అనేవి చూపిస్తుంది మార్కెట్, ఈవెన్ షేర్ మార్కెట్ ఆల్సో అండ్ ఎంసీఎక్స్ మార్కెట్ ఆల్సో. ఓకే
సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్ అండ్ డౌన్స్ అనేది అవుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి మనకి. అయితే మరి ఈ పసిడి దిగుమతి సుంకం ఏకంగా 15% పెరిగింది. మరి ఇలా ఒకేసారి 15% పెరగడం వల్ల మన దేశంలో బంగారం లభ్యతపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంటే ఆ 15% అంటే ఒకేసారి మీరు 15% అనేది హైలైట్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఆల్రెడీ మనకి 6% ఉంది. 6 నుంచి 15%కి పెంచారు. ఎందుకు? ఎప్పుడైతే మోడీ గారు చెప్పి వెళ్ళిన తర్వాత సెకండ్ డే ఇది పెరిగింది. గోల్డ్ కొనొద్దు అని చెప్పిన తర్వాత సెకండ్ డే ఎక్సైజ్ డ్యూటీ కూడా పెంచారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బంగారం మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఏది ఎంసీఎక్స్ మార్కెట్లో కొంచెం ట్రేడింగ్ లాగా చేస్తున్నారో వాళ్ళని ఆపాలి, ఏ రకంగానే ఆపాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఎంసీఎక్స్ మార్కెట్లో చేసి కూడా ఫిజికల్గా కూడా డెలివరీ తీసుకుంటారు. ఫిజికల్గా డెలివరీ తీసుకోవడం అంటే ఏంటంటే మనకి ఇండియాలో ప్రొడక్షన్ లేదు, ఓకే, ఇతర కంట్రీస్ నుంచి మనం తెప్పించుకోవాలి, అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ డ్యూటీస్ మనం పే చేసేసి వచ్చి డాలర్స్లో ఉంటుంది. డాలర్ రేట్ ఆ టైంలో హైక్లో ఉంది, అంటే దగ్గర 98-99 రూపీస్, అంటే రూపాయి బాగా బలహీన పడిపోయి 98-99 రూపీస్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఈయన అనౌన్స్మెంట్ చేశారు. అది జరిగిన తర్వాత ఈ కొంచెం మార్కెట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గినాయి, చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేసేస్తున్నారు. ఆ తర్వాత డాలర్ రేట్ కూడా ప్రస్తుతం 94-95కి వచ్చేసింది, అంటే 99 రూపాయల నుంచి 94-95 వచ్చేసింది, అంటే కొంచెం కంట్రోల్ చేయగలిగారు అలా. అలాగే సార్, ఇప్పుడు ఈ అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు, మన పశ్చిమాసియా ఉద్రిక్తతలు మన దేశంలోని బంగారం ధరలను ఏ విధంగా శాసిస్తాయి? అంటే ఇంతకుముందు మనం 2 యుద్ధాలు చూసినప్పుడు, మన రష్యా ఉక్రెయిన్ వారు, ఇజ్రాయెల్ గాజా యుద్ధాలు జరిగినప్పుడు బంగారం రేటు అసలు గణనీయంగా పెరిగింది. హైయెస్ట్ లాస్ట్ జనవరిలో కనుక మనం చూసుకుంటే బంగారం దగ్గర 18,000, అంటే దగ్గర 1,80,000 పర్ తులాకి వెళ్ళిపోయింది. సిల్వర్ వచ్చేసి 4,20,000 పర్ కేజీకి వెళ్ళింది. ఈ ఇయర్ 2026 జాన్లో మనం చూసుకుంటే జాన్ 30న ఒకేసారి బంగారం రేటు, సిల్వర్ రేటు 4,20,000 నుంచి ఒకేసారి 2,50,000 పర్ కేజీ వచ్చింది. బంగారం 1,80,000 నుంచి దగ్గర 1,55,000 దాకా వచ్చేసింది. ఆ టైంలో బాగా ఫ్లక్చువేట్ అయింది. దాని తర్వాత ఈ ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ రేట్ తగ్గింది, కానీ పెరగల. 2-3 సార్లు కూడా సిల్వర్ యుద్ధం స్టార్ట్ అయిందన్నప్పుడు రేట్ తగ్గడం, మళ్ళీ యుద్ధం ఆగిపోయిందన్నప్పుడు రేట్ పెరగడం. అంతకుముందు యుద్ధానికి ఈ యుద్ధానికి చాలా తేడా ఉంది. అది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మాకు అనిపిస్తుంది, ఇది యుద్ధం కోసం పెరిగింది కాదు, డాలర్ రేట్ కోసం పెరిగింది కాదు, ఇదంతా జస్ట్ ఒక మ్యానిపులేషన్. ఆ మ్యానిపులేషన్ వల్ల చాలామంది సామాన్య పీపుల్ సఫర్ అవుతున్నారు తప్పించి ఎవరికి ఉపయోగం లేదు. ఎవరైతే మ్యానిపులేట్ చేసి దీన్ని హై ఎండ్లో, ఇప్పుడు ఒకప్పుడు మనం షేర్ మార్కెట్లో కొంతమంది చూసాం, ఆ టైంలో ఒకళ్ళిద్దరు మార్కెట్ని శాసిస్తూ ఉంటారు. ఆ 2-3 లాభపడతారు తప్పించి చాలామంది సామాన్యమైన కస్టమర్లు నష్టపోతూ ఉంటారు ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల. సార్, మరి అంతర్జాతీయంగా చూస్తే ఈ బంగారం ధరల ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి? అండ్ అంటే ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో కూడా బంగారం ధర పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడైతే మార్కెట్ కొంచెం బాగా డౌన్ ఉందండి. ఇక ఫ్యూచర్లో ఆగస్టు తర్వాత బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చాలామంది అనలిస్టులు చెప్పేదాన్ని బట్టి కానీ, మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి కానీ ఆగస్టు తర్వాత కంటిన్యూ సీజన్ ఉంది. ఓకే, అంటే ఆగస్టు నుంచి మళ్ళీ ఫిబ్రవరి దాకా కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి, మళ్ళీ మనకి పండగలు వస్తాయి, అన్ని సీజన్స్ ఉన్నాయి, కాబట్టి కంపల్సరీ పెరుగుద్దని మేము గెస్ చేస్తున్నాం. ఓకే, అంటే సార్ సీజన్ని బట్టి ధరలు పెరగడం అనేది చాలా కామన్ అనుకోవచ్చా మనం? కంపల్సరీ, ఎందుకంటే ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో రేటు పెరుగుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గిపోతుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ప్రధాని మోదీ గారి పిలుపు వెనుక ఉన్న అసలైన ఆర్థిక కారణాలు ఏంటో చెప్పగలరా? ఒకటే మేజర్ ఆర్థిక కారణం అండి. మీరు ఎక్స్పెక్ట్ అంటే నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర బంగారం ప్రొడక్షన్ లేదు. ఇండియాలో బంగారం ప్రొడక్షన్ అనేది 1 నుంచి 2 టన్నులు మాత్రమే ఉంది. బంగారం ఉపయోగం వచ్చేసి 700 నుంచి 800 టన్నులు ఉంది. ఆ యూజేజ్కి తగ్గట్టుగా ప్రొడక్షన్ లేదు కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకుంటే మనం ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ కూడా మనం డాలర్స్లో పే చేయాలి. కాబట్టి ఆ పేమెంట్ అనేది మనం తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే బంగారం కొనొద్దన్నారు. ఓకే సార్, మరి ఈ విదేశీ మారక నిల్వలు మరియు రూపాయి విలువతో దీనికి ఎలాంటి సంబంధం ఉంది? చెప్తున్నా కదా, ఒకప్పుడు రూపాయి రేటు పడిపోతే గోల్డ్ రేట్ పెరిగేది. ఇప్పుడు ఏంటంటే రూపాయి రేట్ పడిపోయినా గోల్డ్ రేట్ తగ్గుతుంది, పెరిగినా గోల్డ్ రేట్ తగ్గుతుంది. అంటే ఒక స్ట్రాటజీ అనేది లేదు, స్ట్రాటజీ మిస్ అయింది. ఎప్పుడైతే 2002-2003 వరకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కమోడిటీస్లో ఉండేవి కావు. దాని తర్వాత కమోడిటీస్లో ఎప్పుడైతే ఈ మెటల్స్ని యాడ్ చేశారో అప్పటి నుంచి ఒక స్ట్రాటజీ అనేది లేదు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. దేనికి పెరుగుతుందో దేనికి తగ్గుతుందో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. ఆ టైంలో ఏదన్నా పర్టికులర్ ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని చూపించి బూచిలాగా చూపించి అలా పెంచుతున్నారు తప్పించి తగ్గినప్పుడు ఎందుకు తగ్గిందో ఎవరికీ రీజన్ తెలియదు. ఓకే, మరి
ఇప్పుడు మన భారతదేశం చూసుకుంటే ఎక్కువ బంగారంలో ఎక్కువ భాగం కూడా దిగుమతులపైనే ఆధారపడుతూ ఉంటుంది. సో మరి ఈ దిగుమతుల బిల్లును తగ్గించడం మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు అవసరం? 100% అవసరం అండి. ఎందుకంటే దిగుమతులు మనం పే చేసే ట్యాక్సెస్ని బట్టే కదా మన ఆర్థిక వ్యవస్థ అనేది వెసులుబాటు అని ఉంటుంది. కాబట్టి మనం మోడీ గారు చెప్పింది కూడా అందుకే, బంగారం కొనొద్దు అని. అది కూడా 1 year పాటే చెప్పారు. నిజంగా అంటే జస్ట్ కంట్రోల్ కోసం ఇది. ఇప్పుడు ఏది చేసినా సరే దానికి ఒక ఆల్టర్నేటివ్ వే ఉంటుంది. మీకు గుర్తుందో లేదు, 2016, 2017 ఆ టైంలో డిమానిటైజేషన్ జరిగినప్పుడు నోట్లు రద్దు చేసి అలా ఊరుకోలేదు. ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇంకొక నోట్ని మళ్ళీ మనకి పంపించారు. అలాగే ఈ గోల్డ్ కూడా బంగారం కొనొద్దు అన్నారంటే కస్టమర్ వేరే లేరు. ఏంటంటే కొత్త బంగారం కొనొద్దు, పాత బంగారం ఎక్స్చేంజ్ చేసుకుని చేస్తున్నాం అన్నమాట. పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసినందువల్ల ఆర్థిక వ్యవస్థకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకునేది కాదు, మన దగ్గర ఉన్నదే మార్చి మళ్ళీ మనం వేరే వస్తువు తీసుకుంటాం. కాబట్టి అది ఆర్థిక వ్యవస్థ మీద మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం ఇతర దేశాలకి మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం సెట్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ అనేది. బంగారం కొనుగోళ్లు తగ్గించడం వల్ల రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా, మోడీ గారు అనౌన్స్ చేయక ముందు డాలర్ రేట్ వచ్చేసి 99 రూపాయలు ఉంది. అంటే రూపాయి విలువ క్షీణించింది, బాగా క్షీణించింది. ఇప్పుడు 94 రూపాయలకు వచ్చింది. అంటే దగ్గర 5 రూపాయలు కంటలేదు. అంటే కొంచెం రూపాయి వాల్యూ పెరిగింది. ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. కానీ అది ఇంటర్నల్గా బిజినెస్ పరంగా ఎఫెక్ట్ పడలేదు. ఏదైతే ఈ ఎంసీఎక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో, ఈటీఎఫ్లు కొంటూ ఉంటారు, ఎస్ఐపీలు కొంటూ ఉంటారు, వాళ్ళకి ఎఫెక్ట్ పడింది. ఏదో రకంగా బయట నుంచి తెచ్చుకోవడం అయితే తగ్గించారు. మీరు దగ్గర 65 to 70% దిగుమతులు తగ్గిపోయినాయి ఈ 1 monthలోనే. లాస్ట్ మంత్కి ఈ మంత్కి అంటే మే మంత్కి జూన్ మంత్కి చూసుకుంటే 65% నుంచి 70% వరకు బంగారం దిగుమతులు తగ్గిపోయినాయి. అలాగని బంగారం వ్యాపారం తగ్గిందంటే వ్యాపారం తగ్గలేదు. వ్యాపారం నడుస్తుంది, వ్యాపారం బాగానే నడుస్తుంది. ఎందువల్ల అంటే పాత బంగారం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, లేదంటే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. డైరెక్ట్గా పర్చేజ్ చేయట్లేదు, కొంతమంది ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకి మోదీ గారు అంటే ఒక అభిమానం ఉంది. ఆ అభిమానం ఆయన ఎందుకు చెప్పారు విందాం, తప్పే ఉంది. కొనటం మానేసి దాచుకుందాం, అలా డైవర్షన్ అనమాట. ఓకే. అండ్ సార్, ఈ పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడంతో పాటు మోదీ ప్రభుత్వం బంగారం వినియోగాన్ని సైతం ఎందుకని నిరుత్సాహపరుస్తుంది? అంటే నిరుత్సాహపరచట్లేదండి. ఇప్పుడు కూడా నిరుత్సాహపరిచేలాగా ఉంటే కనుక అసలు బంగారమే కొనొద్దని చెప్తారు. 1 year పాటు కొనొద్దన్నారు. ఆయన 5-6 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి, గోల్డ్ 1 year పాటు కొనొద్దన్నారు. ఇంకొకటి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించమన్నారు. 2, ఈవీ వెహికల్స్ ప్రోత్సహించండి, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కొనొద్దు, ఈవీ వెహికల్స్ తీసుకోమన్నారు. ఇంకొకటి వచ్చేసి మన 4th one వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నారు కంపెనీస్కి. వీటిల్లో ఏదన్నా జరిగిందా చెప్పండి? బంగారం కొనుగోలు ఒక 1-2% వేరియేషన్ పడింది. కార్లో వాడకం తగ్గిందా? లేదు. అలాగే ఈవీ వాడకం ఈవీలు కొనడం కొంచెం పెంచారు, పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వలేదు. అది అలా ఏదంటే ఆయన చెప్పిన అన్ని ఆచరించకపోయినా ఒక 50% ఆచరణ జరిగినా కానీ మనం ఒక పని చేసినప్పుడు 100% సక్సెస్ సాధించకపోయినా ఒక 40-50% లేదంటే 60-70% సాధించినప్పుడు అదొక ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ టైం మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే కనుక దాన్ని ఈ 70ని 80కి ఎలా తీసుకెళ్ళాలి, 80ని 90కి ఎలా తీసుకెళ్ళాలి, ఫైనల్గా 100% అనేది సక్సెస్ ఎలా తీసుకోవాలని ఒక మార్గనిర్దేశం అనమాట. అంతే. ఓకే. అలాగే సార్, ఇప్పుడు మన దేశంలో ఈ బంగారం అనేదాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే చూడరు, చాలా వరకు ఒక పెట్టుబడిలాగా కూడా చూస్తారు. సో మరి ఇన్వెస్టర్లకు మీరిచ్చే సలహా ఏంటి? నేను ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్లకు ఒకటే చెప్తాను, బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. అది ఆర్నమెంట్ రూపంలో కావచ్చు, బిస్కెట్ రూపంలో కావచ్చు. కానీ మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడే కొనుక్కోవాలి, ఎంత అవసరమైతే అంతే కొనుక్కోవాలి. పెరుగుతుంది కదా అని చెప్పి కొనేసామనుకోండి, తగ్గినప్పుడు బాధపడాలి. చాలా మటుకు ఏంటంటే ఇది ఒక టెంప్టేషన్. బంగారం అనేది ఒక టెంప్టేషన్. అది బిజినెస్కి అంటే ఆభరణాలకి షోరూమ్స్కి ఎక్కడా ఎఫెక్ట్ పడదు. కొంతమంది ఏంటంటే ఎవరో కొనుక్కుంటారు, నేను నిన్న కొన్నాను రేటు పెరిగింది ఎంత లాభం వచ్చిందని చెప్పి ఎవరో ఒకళ్ళు టెంప్ట్ చేస్తారు. వీళ్ళు కొన్న తర్వాత రేటు తగ్గిపోతుంది. అది లాభం ఆశించి ఎప్పుడు చేయకూడదు ఆ పని. ఇన్వెస్ట్మెంట్ సైడ్ చేయకూడదు. చాలా రేర్ సిచ్యువేషన్లో చాలా తక్కువ మందికే లాభం వస్తుంది తప్పించి ఆభరణాలు కూడా మనకి అవసరం ఉంటేనే కొనుక్కోవాలి. అన్నెసరిగా దేని మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. కొంతమంది మొన్న ఫిబ్రవరిలో మనం చూసుంటే కనుక ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ బంగారం కొని చాలామంది నష్టపోయారు. నేను ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలో ఒకటే మాట, ఎంత కావాలో అంతే కొనుక్కోండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడే కొనుక్కోండి.
అన్నెసరీగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఒక గ్యామ్లింగ్ లాంటిది చెప్పాలంటే. Okay. ఎవరో ఒకళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, అది ఎవరు చేస్తున్నారో ఎవరికి తెలియదు. మన డబ్బులు ఇంటర్నెట్లో మనం చూస్తూ ఉంటాం, షేర్ మార్కెట్లో కానీ ఎంసెక్స్ మార్కెట్లో కానీ పెరిగితే మనం తీసుకొనివ్వదు, ఎందుకంటే మనకి కొంచెం ఆశ ఉంటుంది కదా, పెరిగింది కదా ఇంకొంచెం పెరుగుద్దేమో అని చెప్పి మనం దాంట్లో ఉంచుతాం, ఆటోమేటిక్గా పడిపోద్ది, ఓవర్ నైట్ పడిపోతుంది, మనకు రాదు, తిననివ్వదు. అలాంటి వాటిలో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే సార్, ఇప్పుడు కొనడానికి వచ్చే జనాలు, ప్రజలు ఎవరైతే ఉంటారో ఎక్కువ ఏ టైప్ ఆఫ్ మోడల్స్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? అంటే డిపెండ్స్ అండి, అంటే వాళ్ళకున్న అవసరాన్ని బట్టి. ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయనుకోండి, బ్రైడల్ సెట్స్ తీసుకుంటారు, చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, కొంతమంది డైమండ్ సెట్స్ తీసుకుంటారు. ఈ మధ్య డైమండ్స్ వాడకం కూడా బాగా పెరిగింది. ఈ డైమండ్స్ ఏంటంటే ఒకప్పుడు క్యారెట్ వచ్చేసి 1,20,000 అలా ఉండేది. దాన్ని ఈ మధ్య మనది ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటారు. ముకుందా జ్యువెలర్స్ అంటే ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మనం ఫస్ట్ స్టార్ట్ చేయడమే డైమండ్ రేటు 56,500తో స్టార్ట్ చేసాము. అది కాకుండా కూడా కస్టమర్స్కి ఇంకా డిస్కౌంట్స్ కూడా అలాట్ చేస్తుంటాం. దానివల్ల ఏంటంటే గోల్డ్తో పాటు డైమండ్ యూజేజ్ కూడా బాగా పెరిగింది. అది ఏదైనా సరే కస్టమర్ని మనం ఏది తీసుకోమంటే అది వాళ్ళు ఎప్పుడు తీసుకోరు, వాళ్ళకి ఏది అవసరం అయితే అది తీసుకుంటాం. డిపెండ్స్ ఆన్ ద ఫంక్షన్, లేదంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి. అంతేగాని పర్టికులర్ టైంలో ఫలానా ఐటమ్ వెళ్తుందని ఎవరు గెస్ట్ చేయలేము. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒంగోలు కొనుక్కొని వస్తారు, ఇక్కడికి వచ్చాక వాళ్ళకి నెక్లెస్ చైన్ అని వచ్చింది, ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకొని కొనుక్కొని వెళ్ళిపోతుంది. ఆన్ ది స్పాట్ చేంజ్ అయిపోద్ది మైండ్. సార్, ఇందాక మీరు చెప్పినట్టు అంటే గోల్డ్తో పాటు డైమండ్ కూడా ఎక్కువగా ప్రచారంలోకి వెళ్ళింది అనుకోవచ్చు, లేదంటే గోల్డ్ కంటే కూడా డైమండ్ ఎక్కువ ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది అనుకుంటుంది ఇంకా ఫ్యూచర్లో మనకి రాబోయే కాలంలో బంగారం కంటే కూడా వెండికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని. అది నిజమేనా సార్? అంటే ఎప్పుడు కూడా బంగారాన్ని వెండి బీట్అవుట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యూజేజ్ పెరగచ్చు, ఎందుకంటే నంబర్ ఆఫ్ సోర్సెస్ పెరిగినాయి. ఒకప్పుడు ఏంటంటే సిల్వర్ అంటే ఓన్లీ పూజ సామాన్లకి వాడేవాళ్ళు, లేదంటే ఫార్మాలో వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాడకం పెరిగింది, గోల్డ్ ఆర్టికల్స్ కూడా చాలా ఎక్కువ మంది కొంటున్నారు. ఉన్న టర్న్ ఓవర్ కన్నా బాగా ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుంది. అది కాకుండా ఫార్మా అయితే ఇప్పుడున్న వచ్చే రోగాలకు మీకు తెలిసిందే కదా, మెడిసిన్స్ ఇంకా ఎప్పటికప్పుడు ఈ ప్రొడక్షన్ చేస్తూనే ఉండాలి. ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారంటే యూజేజ్ పెరగాల్సిందే. వాటితో పాటు సెమీ కండక్టర్స్లో యూజ్ చేస్తున్నారు, అండ్ ఈవీ వెహికల్స్లో యూజ్ చేస్తున్నారు, సోలార్ ప్యానల్స్లో వాడుతున్నారు. సోర్సెస్ పెరగడం వల్ల ఏమైందంటే డిమాండ్ కొంచెం పెరిగింది. ఆ డిమాండ్ కూడా లిమిటెడ్గా ఉంది, కాకపోతే ఆర్టిఫిషియల్గా దాన్ని హైక్ చేసి లాస్ట్ ఇయర్ దాన్ని పైకి తీసుకెళ్లారు, దాని తర్వాత కింద తీసుకొచ్చేసారు. కాకపోతే ఇంకా తగ్గాలి చెప్పాలంటే, ఎందుకంటే సిల్వర్ రేటు బిలో 100 ఉన్నప్పుడు, గ్రాము అంటే కేజీ ₹1,00,000 లోపు ఉన్నప్పుడు టర్న్ ఓవర్లు బాగా ఉండేవి, అందరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఎప్పుడైతే 4 లక్షలకి వెళ్ళిపోయింది, తర్వాత ఇప్పుడు 2,50,000 అలా ఉందనుకోండి, ఏదైనా ₹100 కన్నా ₹250 దగ్గర 1.5% ఎక్కువ ఉన్నట్టే. కాబట్టి ఇంకో కొంచెం తగ్గితే టర్న్ ఓవర్స్ పెరుగుతాయి. ఓకే. అండ్ ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో వింటున్నది కూడా ఏంటంటే ఎక్కువగా ప్రజలు ఈ డిజిటల్ గోల్డ్ ETF అనే వాటి వైపు ఎక్కువ మల్లుతున్నారు అని చెప్పేసి. మరి సార్, దీనివల్ల ఈ బంగారం దిగుమతులు తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? దిగుమతులకన్నా డిజిటల్ గోల్డ్కి సంబంధం లేదు. ఓకే. ఫిజికల్ డెలివరీ ఉంటేనే మీకు దిగుమతులకి ఎఫెక్ట్ ఉంటుంది. డిజీ గోల్డ్కి ఎప్పుడు కూడా ఫిజికల్గా చేతికి తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతా సిస్టంలోనే కనబడుతుంటుంది. మనం ఒక 1 గ్రామ్ పర్చేజ్ చేసామని చెప్పి మనకు ఒక ఎంట్రీ కనబడుతుంది, దానికోసం గ్రామ్ తీసుకొచ్చి మనకి ఎవరు, మనం కొన్నది డెలివరీ తీసుకోవాలంటే ఫిజికల్గా మనకు వస్తువు ఇవ్వాలి. 5 గ్రామ్ 5 గ్రామ్ ఇన్వెస్ట్ చేసుకున్నాం, 5 గ్రామ్ కాయిన్ ఇవ్వండి అని మనం కనుక రిక్వెస్ట్ పెడితే వాళ్ళు కాయిన్ పంపించాలి. అలా ఎక్కువ మంది ఫిజికల్గా డెలివరీ తీసుకుంటే దిగుమతుల మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా మటుకు కూడా జస్ట్ అలా కంటిన్యూ అవుతుంటారు, సేల్ చేస్తూ ఉంటారు, పర్చేజ్ చేస్తుంటారు, సేల్ చేస్తుంటారు, పర్చేజ్ చేస్తుంటారు తప్పించి ఫిజికల్గా డెలివరీ ఎవరు తీసుకోరు. ఫిజికల్గా కావాలనుకున్నప్పుడు షోరూంలో కొనుక్కుంటాం. షోరూంలో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం ఎక్స్చేంజింగ్ నడుస్తుంది, దగ్గర 30 to 40% ఎక్స్చేంజ్లో నడుస్తుంది, ఒక 30 to 40% ఇన్వెస్ట్మెంట్ నడుస్తుంది, ఒక 10-20% డైరెక్ట్ క్యాష్ సేల్ ఉంటుంది. యావరేజ్ మీద నేను చెప్తుంటే కనుక, కాబట్టి దిగుమతుల మీద పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. సో చాలా వరకు అంటే ఇప్పుడు మరి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఫిజికల్ గోల్డ్ బెటర్ అంటారా, డిజిటల్ గోల్డ్ బెటర్ అంటారా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం పర్చేస్ చేసినా కూడా. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కనుక మనం డిజిటల్ గోల్డ్, ఇప్పుడు వాళ్ళ రేపు అన్ని షోరూమ్లలో కూడా డిజిటల్ గోల్డ్ యాప్స్ వచ్చేసింది. పర్టికులర్గా ఎంసీఎక్స్ మార్కెట్లోనే కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా కామర్స్ పెట్టేస్తారు. ప్రతి షోరూమ్ వాళ్ళు మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, SIPs ఉంటాయి. అవి కాకుండా డిజీ గోల్డ్స్ ఉంటాయి. డిజీ
డిజీ గోల్డ్ కాకుండా లీజ్ గోల్డ్ ఉంటుంది. లీజ్ గోల్డ్ అంటే ఏంటంటే కస్టమర్స్ వాళ్ళు కొనుక్కున్న గోల్డ్ని మనం అంటే అదే కంపెనీకి ఇప్పుడు సపోజ్ మా దగ్గర యాప్ ఉంటుంది, ముకుంద జ్యువెలర్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో 4-5 ఆప్షన్స్ ఉంటాయి. డిజీ గోల్డ్ ఉంటుంది. డిజీ గోల్డ్లో పర్చేసింగ్ వాళ్ళు చేసుకున్న గోల్డ్ని లీజ్కి ఇచ్చుకోవచ్చు. దానికి మనం మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం వాళ్ళకి అనౌన్స్ చేస్తాము. వాళ్ళు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వాళ్ళకి విత్ ఇంట్రెస్ట్తో వెనక్కి ఇచ్చేస్తాం. అలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. లేదంటే 11 months ప్లాన్స్ ఉంటాయి. 11 months ప్లాన్స్లో ఏంటంటే కంపల్సరీ దే హ్యావ్ టు పర్చేజ్ ఆర్నమెంట్ ఉంది. ఆ ఆర్నమెంట్స్ వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు మనం ఏదైతే విఏ ఛార్జెస్ ఉంటాయి, వేస్టేజ్ అని మేకింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, అవి లేకుండా ఇస్తుంటాం మనం. అందువల్ల వాళ్ళకి డిఫరెంట్ వేలో కొనుక్కోవచ్చు. వాళ్ళకున్న అవసరాన్ని బట్టి ఫిజికల్గా తీసుకోవాలా, లేదు ఫిజికల్గా నాకు అవసరం లేదు, నా అమౌంట్ నాకు ఇచ్చేయండి, పెరిగిన రేటుకి ఇంట్రెస్ట్ వేసింటే కనుక దాని సోర్స్ ప్రకారం వాళ్ళ అకౌంట్కి మనం క్రెడిట్ చేస్తుంటాం. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బంగారం ధరలు ఏవైతే ఉన్నాయో అంటే సీజన్ని బట్టి మనకి పెరుగుతూనే ఉంటాయి, రైట్? అయితే ఈ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ నేపథ్యంలో రీసైక్లింగ్ ఆఫ్ గోల్డ్ అంటే ఈ పాత బంగారాన్ని మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ ట్రెండ్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పాత బంగారం ట్రెండే ఎక్కువ నడుస్తుంది, ఎందుకంటే ఎక్స్చేంజ్ చేసుకునే ట్రెండ్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకి కూడా లాస్ రాకుండా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏదైతే గోల్డ్ తీసుకొస్తారో వాళ్ళ గోల్డ్ని మనం ప్యూరిటీ టెస్టింగ్ మిషన్లో చెక్ చేసి వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ప్రకారం ఎన్ని గ్రాములు అయితే వస్తుందో అన్ని గ్రాములకి బిస్కెట్ రేట్ మనం పే చేస్తాం కస్టమర్. అందువల్ల ఎక్కువ శాతం ఎక్స్చేంజ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆధునిక కాలంలో ఎలా ఏంటంటే ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఎలా ఉంటుందంటే ఒకసారి బంగారం కొంటే జీవితకాలంలో పెళ్లి టైంలో బంగారం కొనుక్కున్నాడు, దాని తర్వాత ఇక బంగారం గురించి ఆలోచన ఉండేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఫంక్షన్లు అయినా అదే ఆర్నమెంట్ యూజ్ చేసి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 2-3 ఫంక్షన్లకు వెళ్ళిన తర్వాత 4-5 ఫంక్షన్లకు వెళ్ళిన తర్వాత ఆర్నమెంట్స్ రీప్లేస్ చేసేస్తున్నారు. ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా తేడా ఉంది. అది కాక మోదీ గారు చెప్పిన తర్వాత ఇంకా చేంజ్ అయింది. ఎక్కువ శాతం రీసైక్లింగ్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రీసైక్లింగ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మన దగ్గర డిపాజిట్ ప్లాన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని మనం డిపాజిట్ చేసుకుంటాం. వాళ్ళకి 1 year తర్వాత వాళ్ళు ఎంతైతే వెయిట్ ఇస్తారో ఆ వెయిట్కి కొత్త ఆర్నమెంట్ ఇచ్చేస్తాం వితౌట్ ఎనీ ఛార్జెస్. ఓన్లీ స్టోన్ కాస్ట్ GST పే చేస్తే కనుక మనం కొత్త ఆర్నమెంట్స్ ఇచ్చేస్తాం. దానికి కూడా చాలా మటుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే సార్, ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి ఏమైనా వివరించగలరా? ఇవి గోల్డ్ ప్లాన్స్ అండి. మన దగ్గర గోల్డ్ ప్లాన్స్ ఉంటాయి. చెప్పాను మీకు ఆల్రెడీ, దగ్గర 4-5 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, అంటే 11 months ప్లాన్స్ ఉంటాయి. 11 monthsలో కూడా 2 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. వన్ వచ్చేసి గోల్డ్ అక్యుములేషన్, సెకండ్ వచ్చేసి అమౌంట్ అక్యుములేషన్. అంటే అమౌంట్ అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్న డబ్బులు అమౌంట్ రూపంలోనే ఉంటాయి. ఆఫ్టర్ 11 months గోల్డ్ రేట్ ఎలా ఉందో ఆ రేట్ ప్రకారం ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవచ్చు. ముందు అమౌంట్ అంటే మనీ రూపంలో ఉంటుంది. అది కాకుండా ఇంకొక ప్లాన్ వచ్చేసి గోల్డ్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఈ నెల ఒక 10,000 పే చేశాను నేను, ఇవాళ ఉన్న రేటు ప్రకారం వాళ్ళకి ఎన్ని గ్రాములు వస్తుంది గోల్డ్ అక్యుములేట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 10,000 పే చేసినప్పుడు ఆ రోజున్న రేట్ ప్రకారం అలా 11 months డిఫరెంట్ రేట్లో వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఓవరాల్గా ఎంత వెయిట్ అయితే వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటారో అంత వెయిట్కి సరిపడా విఏ ఏమి లేకుండా, అంటే దానికి మార్కెట్లో డైరెక్ట్గా క్యాష్ పర్చేస్ చేస్తే ఏంటంటే వేస్టేజ్ అన్ని మేకింగ్ ఛార్జీ వేస్తారు. మనం ఏ విధమైన వేస్టేజ్ ఏ విధమైన మేకింగ్ ఛార్జీ లేకుండా ఓన్లీ GST ప్లస్ వాళ్ళు తీసుకున్న వస్తువులో స్టోన్స్ ఏమైనా ఉంటే స్టోన్ కాస్ట్ మాత్రమే తీసుకుంటాం, డైరెక్ట్ కొత్త ఆర్నమెంట్ ఇచ్చేస్తాం. ఇది కాకుండా ఏంటంటే డిపాజిట్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారాన్ని లాకర్లో పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకేం బెనిఫిట్ ఉండదు, ఎందుకంటే ఫంక్షన్ ఎప్పుడో ఉంటుంది. మళ్ళీ మన దగ్గర ఏంటంటే 6 monthsకి కనుక వాళ్ళు డిపాజిట్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఆ 6 monthsలో లాస్ట్ అయితే వాళ్ళు ఎంతైతే డిపాజిట్ చేశారో ఆ వెయిట్కి సరిపడా కొత్త ఆర్నమెంట్ ఇచ్చేస్తాం వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్, ఓన్లీ GST స్టోన్ కాస్ట్ పే చేసుకోండి. అలా మన దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న ప్లాన్స్ 3 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కొత్తగా కామర్స్లో కూడా ఎంటర్ అవుతున్నాం. ముకుంద జ్యువెలర్స్ అనేది ఫస్ట్ టైం కామర్స్ కూడా ఎంటర్ అవుతున్నాము. వెబ్సైట్ లాంచ్ చేసాము. అందులో ఏంటంటే ఇందాక నేను చెప్పిన డిజీ గోల్డ్, లీజ్ గోల్డ్, అలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సార్, ముకుంద్ జ్యువెలర్స్ అధినేతగా ఈ సంక్షోభ సమయంలో వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎలాంటి ఒక కొత్త వ్యూహాలను అనుసరిస్తారు? మేమేంటంటే ఫస్ట్ అసలు మనం ఇప్పుడు సంక్షోభం ఉన్న పరిస్థితిని మీరు అడుగుతున్నారు. ఏ సంక్షోభం లేని టైంలో కూడా మేము స్టార్ట్ చేసింది మా కాన్సెప్టే ఫ్యాక్టరీ అవుట్లెట్. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ఫ్యాక్టరీ అవుట్లెట్ చూసుంటే బట్టలకు చూసుంటారు, లేదంటే షూస్కి వాటికి చూసుంటారు, ఎలక్ట్రానిక్స్కి చూస్తుంటారు. ఫస్ట్ టైం జ్యువెలరీ మార్కెట్లో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసింది 2023 మార్చిలో మనమే. ఎప్పుడైతే అప్పుడున్న మార్కెట్కి అనుగుణంగా కాకుండా మార్కెట్లో ఏ రేటుకి అయితే అమ్ముతున్నారో ఛార్జెస్, గోల్డ్ రేట్ ఎప్పుడైనా కామన్ ఉంటుంది, ఏ షాప్ అయినా యూనిక్గా ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఛార్జెస్ పే చేస్తారో ఆ ఛార్జెస్లో దగ్గర 50% తగ్గుతో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్టాండ్ మీద నిలబడ్డాం. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో ఏంటంటే కస్టమర్స్ని ఏదో రకంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవ్రీ వీకెండ్స్ మంచి ఆఫర్లతో మనం మార్కెట్లోకి వెళ్తూ ఉంటాం.
ఎవ్రీ వీకెండ్ కొత్త ఆఫర్ ఇస్తూనే ఉంటాం మనం. ఓకే అట్లా సార్, ఇప్పుడు రాబోయే పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, పండుగలు చాలా ఉన్నాయి. మరి అప్పటి వరకు బంగారం మార్కెట్ ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడైతే కొంచెం స్టేబుల్ గానే ఉంటుందని నేను అనుకోండి, ఎందుకంటే యుద్ధ వాతావరణం కూడా ముగిసిపోయింది. ప్రస్తుతం ఏ విధమైన సంక్షోభాలు లేవు కాబట్టి కొంచెం స్టేబుల్గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఆగస్టు జూలై ఏంటంటే మనకి ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢం, శ్రావణం, మార్గశిరం కంటిన్యూగా పెద్ద సీజన్ అనమాట. శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి అందరికీ కూడా పర్చేజ్ ఆషాఢ మాసంలో వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎంత మోడీ గారు వద్దన్నా సరే మళ్ళీ మనం దిగుమతి చేసుకోవాల్సిన కొంచెం అవసరం పడుతుంది. అప్పుడు ఏదైనా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. ఈ నెల రోజులు జూన్ జూలై మధ్యలో వరకు కూడా కొంచెం స్టేబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఆఫ్టర్ జూలై 15 ఆగస్టు సెప్టెంబర్ అయితే మటుకు ఇక నవంబర్ డిసెంబర్ అంటే దీపావళి ఆ టైంలో గోల్డ్ ఎలా పర్చేస్తారు మీకు తెలుసు. కంపల్సరీ కొంచెం రేజ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంచెం భారీగా నేను 1,80,000 అవుద్ది, 2 లక్షలు అవుద్దని చెప్పను. ఒక 5% 10% అయితే కంపల్సరీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సార్, మరి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి కొనుగోలుదారులకి? అదే మేడం, నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, ఎంత అవసరమైతే అంత కొనుక్కోండి, ఎప్పుడు అవసరమైతే అప్పుడే కొనుక్కోండి, అంతే. ఒకటే కాన్సెప్ట్. అన్నెసరీగా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద అంటే ఈ కాయిన్స్ మీద లేదంటే ఈ ఎస్ఐపి ఇట్లా ఉంటారు మన ఈటీఎఫ్ల మీద వాటి మీద పెడితే ఏంటంటే ఒక్కొక్కసారి మన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియదు. మనం 1,00,000 రూపాయలు ఈటీఎఫ్ పే చేస్తాం, తర్వాత రేటు తగ్గిపోయింది అనుకో, సిస్టంలో చూసుకుంటే అది 85,000 కనబడుతుంది. 15,000 పోయినట్టే. అది ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు. కనీసం ఆర్నమెంట్ కొనుక్కున్నాం అనుకోండి, మనం మెడలో వేసుకున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేటు తగ్గిందా పెరిగిందని ఎవరు చూడరు. కొన్న వాటికి కొని ఇంటికి తీసుకెళ్ళిన వాటికి ఎవరు ఆలోచించరు. ఏమీ కొనకుండా మనం సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అది తగ్గిపోతే ఏంటంటే మనసు బాధగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని మేము ఎంకరేజ్ అంటే చాలామంది అంటారు మీరు బిజినెస్ పీపుల్ కాబట్టి మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు ఆర్నమెంట్స్ కొనుక్కోమని చెప్తారంటారు. నేను ఓన్లీ బిజినెస్ మ్యాన్గా చెప్పట్లేదు, ఒక సామాన్య మానవుడిగా చెప్తున్నాను. ఎందుకంటే అవన్నీ బేర్ చేసే వచ్చాను నేను. బేర్ చేసి వచ్చాను కాబట్టి అందులో కష్ట సుఖాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. లేదంటే ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఎంత కావాలంటే అంతే కొనుక్కోండి, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కొనుక్కోండి ఎవరు చెప్పరు. ఎప్పుడు కొనుక్కోండి అని చెప్తారు, నేను అలా చెప్పను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో బంగారం కొనుగోళ్లు తగ్గించాలనే ప్రధాని మోదీ పిలుపు, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు, దేశీయంగా పసిడి ధరల ట్రెండ్స్ గురించి ముకుంద్ జ్యువెలర్స్ డైరెక్టర్ కృష్ణ దాచపల్లి గారు చెప్పిన విశేషాలు మా వీక్షకులకు ఎంతో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.